వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిద్ హుసేన్. ప్రధానంగా తీసుకుంటే జూన్ 1, 2025 నుంచి థియేటర్లు మూతపడబోతున్నాయి అనేటువంటి వార్త వస్తుంది. దీనికి కారణమైతే ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల మధ్య అద్దెకి సంబంధించినటువంటి వివాదం. అసలు ఎగ్జాక్ట్గా ఈ వివాదం ఏంటి, దీనికి సంబంధించి మరి డిస్ట్రిబ్యూటర్స్ ఏమంటున్నారు ఏంటి అనేది ఈరోజు తెలుసుకుందాం. మనతో మాట్లాడేందుకు మరి కృష్ణా ఫ్యాన్స్ సిరాజ్ ఉన్నారు. వీరు ఇక్కడ నెల్లూరులో మహేష్ బాబు సినిమాలకన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి. నమస్తే అండి, మేము సాస్ టీవీ నుంచి కాల్ చేస్తున్నాము. చెప్పండి సార్. ఇప్పుడు ఈ థియేటర్ల 1వ తేదీ నుంచి మూతపడబోతున్నాయి అనేటువంటి మాట కూడా వినిపిస్తోంది కదా. ఎగ్జాక్ట్గా అసలు థియేటర్లు మూతపడడానికి కారణం ఏంటి? అంటే మీరు డిస్ట్రిబ్యూటర్గా ఉన్నారు, మహేష్ బాబు సినిమాలన్నిటి కూడా మీరు విడుదల చేస్తూ ఉంటారు. అలాగే గతంలో కృష్ణ మూవీస్ అన్ని రిలీజ్ చేశారు కదా. సో చెప్పండి. 25 years నుంచి మాకు డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ఉంది, ప్రిన్స్ ఫిల్మ్స్ పేరు మీద. సార్ ఇప్పుడు ఇది పర్సంటేజ్ కి రెంట్ కి కావాలని, చిన్న సినిమాలకు పర్సంటేజ్ కావాలనేది, టోటల్ అన్ని సినిమాలు పర్సంటేజ్ కావాలనే దాని మీద అది 1వ తేదీ నుంచి చేయాలనేది మన ఛాంబర్ తరఫున డిసైడ్ చేశారండి. దీంట్లో అదే చిన్న సినిమాలకు పర్సంటేజ్ అయితేనే బెటర్ అవుతుంది ఇప్పుడు ఉన్న పరిస్థితులు అనేది, దానికోసం చేశారు. అంటే చిన్న సినిమాలకి ఏ విధంగా ఇది వర్కౌట్ అవుతుందంటారు? అంటే పర్సంటేజ్ అంటే మనం ఒక టికెట్ కొనుగోలులో వచ్చే దాంట్లో జిఎస్టి తీసేసి మిగతా దాంట్లో నుంచి థియేటర్ వాళ్ళు, డిస్ట్రిబ్యూటర్ వాళ్ళు 50-50 తీసుకోవటం అనేది ఆనవాయితీ అండి. ఓకే, షేరింగ్. ఓకే, షేరింగ్ దాన్ని పర్సంటేజ్ అంటాం. రెంట్ కాడికి వచ్చేటప్పటికి ఏంటంటే, ఒక రోజుకి ఒక థియేటర్ 4 షోలు వస్తే ఆ థియేటర్ ఒక షో కెపాసిటీ ఎంత ఉంటుందో, సీటింగ్ కెపాసిటీకి సపోజ్ 1 లక్ష రూపాయలు ఉంది అనుకోండి సీటింగ్ కెపాసిటీ, 4 షోలకి 4 లక్షలు వస్తుంది కాబట్టి దాంట్లో 25% రెంట్ గా భాగారించి రెంట్ కు 1 లక్ష రూపాయలు వాళ్ళు తీసుకొని మిగతా డబ్బులు మనకి ఇవ్వటం, డిస్ట్రిబ్యూటర్ కి ఇవ్వటం అనేది అది ఒక మనకు ఉన్న ఒప్పందం. గత కొన్ని సంవత్సరాల నుంచి ఇలాగే వస్తుంది. అంటే అది 2 లక్షల రూపాయలు షో కెపాసిటీ ఉంటే 8 అంటే 2 లక్షలు కట్టాలా, 50,000 రూపాయలు షో కెపాసిటీ ఉంటే 50,000 కట్టాలి. అంటే ఒక షో కెపాసిటీ వాళ్ళు తీసుకుంటారు. ఇది ఫోన్ ఇస్తారు. అంటే ఇది 4 షోలు ఫుల్ అవుతున్నంత వరకు శ్రేయస్కరం, కానీ ఫుల్ కానిప్పుడు డిస్ట్రిబ్యూటర్కి ఇబ్బంది. అంటే ఇప్పుడు సురేష్ బాబు గారితో, దిల్ రాజు గారితో జరిగినటువంటి చర్చలు విఫలమయ్యాయి అనేటువంటి మాట కూడా వినిపిస్తుంది. సో చర్చలు విఫలం అవడానికి కారణం ఏంటంటారు? విఫలం అంటే ఇప్పుడు ఎగ్జిబిటర్ ఎప్పుడు ఏం చేస్తాడు, మనం 365 రోజుల్లో మాకు వచ్చే పెద్ద సినిమాలు 10 రోజులే అండి, లేదంటే ఒక 20 రోజులు వస్తాయి, మిగతావన్నీ చిన్న సినిమాల మీదే ఉంటాయి కదా అంటారు. విఫలమయ్యేదానికి కారణం ఏంటంటే దాన్ని మనం అంత ఓపెన్ గా చెప్పలేము, కానీ ఆయనే ఎగ్జిబిటర్, ఆయనే డిస్ట్రిబ్యూటర్, ఇద్దరు అడిగే ఇచ్చే వాళ్ళు వాళ్ళే, తీసుకున్న వాళ్ళు వాళ్ళే ఎక్కువ ఉన్నారు కాబట్టి కూడా వాళ్ళకే ఉన్నాయట కదా. అదేనండి, ఇచ్చేవాడు అదే, తీసుకున్న వాళ్ళు కూడా వాళ్ళే ఎక్కువ భాగం. ఓకే, సో వాళ్ళకు అనుకూలంగా ఏది ఉంటే అది ఉంటాయి, కానీ విఫలం అవటం అంటే అది పెద్ద సమయమే కాదు. వాళ్ళు మీకు అర్థమై ఉంటుంది. అంటే గత 25 సంవత్సరాల నుంచి మీరు చేస్తూ ఉన్నారు కదా, అప్పటి నుంచి లేని ఇప్పుడు ప్రధానంగా ఇది రావడానికి అంటే ఓటీటీ ప్రభావం లేదండి. గతంలో పర్సంటేజ్ చిన్న సినిమాలకు పర్సంటేజ్ ఉండేది, పెద్ద సినిమాలకు ఉండేది, డిస్ట్రిబ్యూటర్ కాడ ఆప్షన్ ఉండేది. ఓకే, ఆప్షన్ ఏముండేది అంటే, నువ్వు అగ్రిమెంట్ ఎంటర్ అయ్యే రోజే థియేటర్ తో పర్సంటేజ్ ఆర్ రెంట్ ఓకే అని అగ్రిమెంట్ ఉండేది. డిస్ట్రిబ్యూటర్ ఏది ఫేవర్ అయితే అది తీసుకునేవాడు. సో చాయిస్ ఉండేది అప్పుడు. ఓకే, చాయిస్ ఉండేది. ఇప్పుడు ఇదేంటంటే మన మేకింగ్ కెపాసిటీ తగ్గిపోయింది, నెంబర్ ఆఫ్ చిన్న సినిమాలు వస్తున్నాయి, పెద్ద హీరోలు సినిమాలు తీయటం మానేశారు, 1-2 వస్తున్నాయి కాబట్టి ఎగ్జిబిటర్ 365 రోజులు తీసి ఉండాలి కాబట్టి వాడికి గిట్టుబాటు కావటం లేదు. సో కొంతకాలం వరకు అంటే ఈ ఓటీటీలు రానప్పుడు పెద్ద హీరోలు ఫామ్ గా నెంబర్ ఆఫ్ సినిమాలు తీసేటప్పుడు ఎగ్జిబిటర్ కూడా అతనికి వర్కౌట్ అవుతా ఉండేది. ఎందుకంటే పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యేవి, 4 ఆటలు ఫుల్ అయ్యేది, 2 వారాలు 3 వారాలు ఫుల్ అయ్యేది.
అవునండి, గతంలో 100 రోజుల రెవెన్యూ బొమ్మలు ఆయన ఎక్కువగా, ఒక 6 నెలలు నెట్టొచ్చు. గతంలో అన్ని 100 రోజుల బొమ్మలు ఎక్కువగా ఉండేవి. ఈ ఓటీటీలు ఉండేవి. ఇవి లేవు అదే కదా. అండి అవును. రిలీజ్ అండి. ఇప్పుడంతా ఏమైంది, నెంబర్ ఆఫ్ డే. ఇంకోటి కూడా ఏంది అంటే సినిమా రిలీజ్ అయితే ఒక థియేటర్లో 2 థియేటర్లో రిలీజ్ అయ్యేది. ఉమ్, అది మొత్తం అయ్యేది. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఒకేసారి సినిమా సపోజ్ మన నెల్లూరు కాబట్టి నెల్లూరులో ఉన్న ఎన్ని థియేటర్లు ఉన్నాయో అన్ని థియేటర్ల సినిమా వేసేసి ఓకే, రెండో రోజుకి ఫుల్ ఫిల్లింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది. ఫిల్లింగ్ ఒకే థియేటర్ కి ఒక 2 నెలలు ఫిల్లింగ్ వస్తే దాని మీద ఒక 6 నెలలు పోతారు అతను. ఉమ్, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఏంది అంటే ఇది లేదు. నెంబర్ ఆఫ్ మేకింగ్ కూడా పెద్ద హీరోలు తగ్గిపోయారు. ఇప్పుడు మీరు ఏ హీరో పెద్ద హీరో సినిమా దరిదాపులో రిలీజ్ కూడా కనపడటం లేదు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా తప్ప. అవును, పవన్ కళ్యాణ్ గారి సినిమా ఒకటి, మరి అది మామూలుగా మణిరత్నం గారి మణిరత్నం సినిమా. గారిది ఏదో ఒకటి అవును. ఉన్నట్టు. సో ఈ 2 సినిమాలు అంటే దీని మీద ప్రభావం ఉండేటువంటి అవకాశం ఉందా పవన్ కళ్యాణ్ మూవీ మీద కానీ, మణిరత్నం గారి సినిమా లేదు మీద సార్, కానీ? రెంట్ బేసిక్ అనేది ఎప్పుడు పెద్ద సినిమాకు అడ్వాంటేజ్ అవుతుంది. ఓకే, ఇది ఎప్పుడు ప్రభావం ఉంటుందంటే రన్నింగ్ కి ప్రభావం ఉంటుంది. సో పవన్ కళ్యాణ్ సినిమా మీద అయితే ఇది ప్రభావం చూపేటువంటి అవకాశం 100% ప్రతి లేదు. ఓపెనింగ్ లో ప్రభావం చూపిస్తారు. పవన్ కళ్యాణ్ అనే కాదు, ఏ పెద్ద హీరో కూడా ఓపెనింగ్ లో థియేటర్ ప్రభావం. ని ఫుల్ చేసే హీరోకి రెంట్ బెటర్ అవుతుంది. ఓకే, థియేటర్ ని ఫుల్ చేయలేని హీరోకి సినిమాలకి పర్సంటేజ్ బెటర్ అవుతుంది. ఉమ్. ఇప్పుడు వాళ్ళు పవన్ అడిగేది కళ్యాణ్ సినిమాకు ఎప్పుడు కావచ్చు అంటే ఓ 3-4 వారాల తర్వాత రెవెన్యూ తగ్గిపోయి చూసే జనాభా తగ్గిపోయినప్పుడు రన్నింగ్ తగ్గిపోతుంది. అప్పుడు రెంట్ కట్టాల్సి వస్తుంది కాబట్టి కట్టలేడని తీసేస్తారు. సో ఇప్పుడు వాళ్ళు షేరింగ్ కోసమే చేస్తున్నారు కదా. అవును సార్, షేరింగ్ ఉంటే బాగుంటుంది అని. షేరింగ్ ఉంటే ఎగ్జిబ్యూటర్ కి డిస్ట్రిబ్యూటర్ కి ఎప్పుడు బాగుంటుంది సార్. బాగుంటుంది. రైట్ సార్, ధన్యవాదాలు ఈరోజు మాతో పాటు మాట్లాడినందుకు. సో ఇది ముగుస్తుందంటారా? ఇది ఇప్పుడే కాదు సార్, గతంలో ఒక 2-3 నెలల ముందు కేరళలో కూడా జరిగింది ఇలాంటిదే. వాళ్ళ రిజల్ట్ కూడా అంత ఆశాజనకంగా లేదు. ఓకే, రిజల్ట్ కూడా సార్ ఇప్పుడు ఇచ్చేవాడు ఒకడు తీసుకునే ఒకడు ఇద్దరు ఫైట్ చేసుకుంటే రిజల్ట్ వస్తుంది, కానీ ఇచ్చేవాడు తీసుకునేవాడు దాదాపు ఒకరే అయినప్పుడు దీని రిజల్ట్ అంత ప్రభావం ఉండదని ఉండకపోవచ్చు అనుకుంటున్నాను. అంటారు. రైట్ సార్, ధన్యవాదాలు ఈరోజు మాతో కాంటాక్ట్ అయినందుకు. థ్యాంక్ యూ అండి. మేము అడగగానే మీరు ఫోన్ లైన్లోకి వచ్చినందుకు థ్యాంక్ యూ అండి. సో మొత్తానికి దీని ప్రభావం అయితే పెద్దగా ఉండేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే అటువైపు సురేష్ బాబు కావచ్చు, ఇటు దిల్ రాజు కావచ్చు, వీళ్ళకి థియేటర్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సో ఇచ్చేవాడు తీసుకునేవాడు రెండూ ఒకటే అయిన సందర్భంలో పెద్దగా దీని ప్రభావం ఉండేటువంటి అవకాశం లేదు. సో ఏదైతే బంద్ అని చెప్తూ ఉన్నారో దానివల్ల పెద్దగా ప్రజలకి అంటే అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పెద్దగా ఇబ్బంది కలిగేటువంటి అవకాశం అయితే లేదు అంటున్నారు సిరాజ్. ఇది ఇవాల్టి స్పెషల్ రిపోర్ట్. మరో స్పెషల్ రిపోర్ట్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.